సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఏకంగా 30 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. దశాబ్దాలుగా కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన పట్టా భూములను కూడా వదలకుండా ఆక్రమించుకున్నారు అంటూ గ్రామస్తులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరబోయిన బిచ్చం 400 సర్వే నెంబర్ భూమిని మరి ఆక్రమించుకుంటారు. మా నాన్న 15 ఏళ్ళు చేసుకుంటారు. జటంగి లింగస్వామి అన్నట్టు వ్యక్తి ఆక్రమించింది. ఇంత ముందుకు పూసల యాదగిరికి దగ్గరకు వచ్చి కాగితం 20,000 ఇస్తా అన్నాడు. అయితే నేను ఇయ్యను 30,000 అయితే ఇస్తా అన్నాడు. అది ఇదే లింగస్వామి పూసల యాదగిరి ముందట అడిగాను. అయితే మా మేనమామ తీసుకుపోయింది చిన్నపిల్లగాన్ని. అయితే అక్కడనే పెద్ద చేసి పెంచి పెద్ద చేసిండు. పెళ్లి చేసి ఇంకా నా పెన్నం భార్య కరోనా టైంలో వచ్చినాం. అప్పుడు లాక్డౌన్లు ఉంటాయి. భూమి తిందాం అని వస్తారకే భూమి మీదకి రానిస్తలేరు. నీది ఏడుందో చూసుకోపోని దౌర్జన్యం చేస్తుండ్రు. ఆయనకు మందులు యాదయ్య లింగస్వామికి సపోర్ట్ చేస్తుండ్రు. మేము దున్నుకుంటే పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి నీ మీద ఎఫ్ఐఆర్లు చేస్తాం అక్రమంగా బెదిరిస్తుండ్రు. కబ్జా చేసిన వాళ్ళనే ప్రోత్సహిస్తుండ్రు. మా కాడ అన్ని ఆధారాలు ఉన్నా కానీ మా మీద కేసులు కట్టి నేను అరెస్ట్ చేస్తామని